హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్. ఈరోజు మా తాతకి బియ్యం ఇచ్చిన రోజు. సో అయితే ఇట్లా అన్ని వంటలు చేశారు. ఇదంతా ఎలా చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మా తాత వచ్చేసి చిప్ప మల్లయ్య, అంటే మా డాడీ వాళ్ళ డాడ్ అన్నమాట. ఇవి వచ్చేసి ఈ చిప్ప ఓదలు మా తాత వాళ్ళ డాడీ, పక్కకే చిప్ప మల్లమ్మ మా తాత వాళ్ళ అమ్మ. ఈ అమ్మ వచ్చేసి మా బాపమ్మ వాళ్ళ అమ్మ అన్నట్టు, అంటే మా తాత వాళ్ళ అత్త. అయితే ఈరోజు మాత్రం మా తాతకు 3వ సంవత్సరం ఆశకం అన్నట్టు, 3 వెళ్ళి 4 పడితే. అయితే మా తాత శ్రీరామనవమి రోజే చనిపోయాడు. సో ప్రతిసారి తిథిని బట్టి ఆ రోజే ఇస్తారు. సో అన్నీ నేను వెళ్ళేసరికి వంటలు స్టార్ట్ చేసిళ్ళు. ఒక్కొక్కరు ఒక్కో సెక్షన్ తీసుకున్నారు. మా పిన్ని వచ్చేసి వంకాయ టమాటా, మా శ్రీలతక్క అంటే మా మెయిన్ అత్త, మా డాడీ వాళ్ళ చెల్లె, మా శ్రీలతక్క వచ్చేసి పకోడీలు చేస్తుంది. ఇక మా పిల్లలు ఇద్దరు, మా అల్లుడును మా బాబు ఇట్లా ఆడుకుంటున్నాడు. ఇక మా బాపమ్మ వచ్చేసి ఏం చేస్తుందంటే పూరీలు ఇట్లా ముద్దలు వేస్తుంది. మా మమ్మీ ఏమో తాలుస్తుంది, మా అక్క వచ్చేసి పూరీలు కాలుస్తుంది, మా పిన్ని వచ్చేసి అక్కడ బయట బౌళ్ళు ఉంటాయి కదా అవి తోముతుంది. ఆల్రెడీ చికెన్ కుక్ చేశారు, కొంచెం బగారా రైస్ కూడా వేసేసారు. తర్వాత వచ్చేసి పూరీలు ఇటు ఒక సైడు కాలుస్తూ ఉంది మా అక్క. తర్వాత బజ్జీలు, పకోడీ మిరపకాయ బజ్జీలు కూడా వేసిళ్ళు. చారు నాన్ వెజ్ తినని వాళ్ళకి. అట్లనే మా తాతకు శనగలు అంటే మస్తు ఇష్టం, బుడ్డ శనగలు. అందుకని చెప్పేసి మా తాతకి ఇష్టమైన శనగలు కూడా చేసిళ్ళు. అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా అక్కడ నీట్గా చేసి తాత ఫోటో పెట్టి డెకరేట్ చేసిన తర్వాత కుక్ చేసిన ప్రతి ఐటము ఫోటో దగ్గర పెడతారు. సో అందులో అన్నీ కొద్ది కొద్దిగా వేస్తుంది. మా తాతకు చికెన్ ఎక్కువ ఇష్టం, సో అందుకే చికెన్ తీసుకొచ్చిళ్ళు. మా తాత మందు కూడా తాగుతాడు కాబట్టి మందు, అలాగే మేము తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ థమ్స్అప్ ఇంకా వైన్ ఇవన్నీ అందులో వేసేసి ఇట్లా అందరు మొక్కుతారు. మా బాపమ్మ తర్వాత మా ఇంటి ఆడపడుచు అయిన మా సీల్తక్క, మా మామయ్య, ఇక అందరం ఒకరి తర్వాత ఒకరం ఇలా మొక్కుతున్నాము. ఇలా ప్రతి సంవత్సరం తిథి నాడు ఖచ్చితంగా చేస్తారు. ఇది మన ఆచారం. సో అలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. వాళ్ళ జ్ఞాపకార్థకంగా వాళ్ళను గుర్తు చేసుకుంటూ ప్రతిదీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టి వాళ్ళ ఆత్మ శాంతిగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ అన్నీ చేసేస్తారు. ఇట్లా చేసిన తర్వాత ఈ ప్లేట్లో పెట్టినవి మా డాడీ ఏం చేస్తారంటే, మా డాడీ పెద్ద కొడుకు మా తాతకి, అవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు మా అందరం ఉంటాం కదా మా బంధువులం, వాళ్ళందరికీ ప్రసాదం లాగా ఇస్తారు, మనిషికి కొంచెం. అది మా సీల్తక్క అందరికీ పంచుతుంది. మేమందరం కూర్చున్నాం భోజనం చేద్దామని. ఫస్ట్ ఇట్లా ప్లేట్లో మా డాడీకును మా బాబాయ్కి ఇచ్చిన తర్వాత మా అందరికి కూడా కొంచెం కొంచెం ఇచ్చింది. ఫస్ట్ ముద్ద ఇట్లా పెద్ద కొడుకు చిన్న కొడుకు తిన్న తర్వాత మిగిలిన మేమందరం తినాలి. సో ఇక తినే టైం అయింది, అందరూ వడ్డిస్తున్నారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్